త్రిముఖ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. గురూజీ భవానీరాజు. సెల్ నంబర్ 8885647696. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకే తెలుస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. అదృష్టం అంటే మీనరాశి వారిదే. వీరు పుట్టుకతోనే భగవంతు నుండి అనేక వరాలను పొందారు. అందుకే వీరి జీవితంలో ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతున్నా ధైర్యంగా వీరికి ముందుకు వెళ్ళగలుగుతున్నారు. అయితే మీనరాశి వారి అదృష్టానికి కారణం ఏమిటి, అలాగే ఆ భగవంతు నుండి వీరు పొందిన వరాలు ఏమిటి అనే విషయాలతో పాటుగా మీనరాశి వారు జీవితంలో ఆశించిన ఫలితాలు సాధించడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారిది మామూలు అదృష్టం కాదు. వీరు చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యఫలం. సాక్షాత్తు ఆ భగవంతుడే వీరికి కోరిక అనేక వరాలను ప్రసాదించాడు. కాబట్టి వీరి జీవితంలో అనేక అడ్డంకులు ఉన్న అన్నింటినీ సులభంగా జయించగలుగుతున్నారు. అయితే ఈ రాశి వారు అంతటి అదృష్టాన్ని ఎలా పొందారు, అలాగే భగవంతుడి నుండి వీరు పొందిన వరాలు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి అదృష్టం అంటే కేవలం వారానికో, నెలకో, సంవత్సరానికో కాదు. వీరికి జీవితాంతం అదృష్టం కేవలం ఉంటుంది. కేవలం స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులకు ఎటువంటి భేదం లేకుండా ఈ రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ అదృష్టం ఉంటుంది. అయితే ఈ రాశిలో జన్మించిన వారి స్వభావం గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారు దృఢ సంకల్పం, కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. వీరు దయాగుణం, దానగుణం, క్షమాగుణం కలిగి ఉంటారు. అలాగే వీరు ఒక వ్యక్తిని నమ్మారంటే వారికి పరిపూర్ణమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచుకుంటారు. అలాగే వీరికి నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. అయితే మీరు ఒక వ్యక్తిపై ఒక అభిప్రాయానికి వచ్చినట్లయితే వారి అభిప్రాయాలను మార్చడం ఎవరి తరం కాదు. అలాగే వీరు కొన్ని కష్టాలు ఎన్ని వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని విజయాన్ని సాధించడానికి ప్రయత్నిస్తారు. వీరి జీవితం ఎప్పుడూ కూడా దగ్గరగా ఉంటుంది. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. అంతేకాకుండా వీరికి వివాహం తర్వాత జీవితం చాలా బాగుంటుంది. అలాగే మీరు చూడ్డానికి అందంగా ఉంటారు. అంతేకాకుండా కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించడంలో మంచి అభివృద్ధిని కలిగి ఉంటారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. అలాగే ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. సాధారణంగా వీరికి సహనం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే కోపం కూడా, సహనం కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. అయితే వీరు ఏదైనా ఒక విషయంలో ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చడం చాలా కష్టం. వీరికి మొండితనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. అయితే వీరు పోగొడతలకి నమ్మరు. అలాగే ఎంతటి పనులనైనా సులభంగా పూర్తి చేయగల నేర్పుని కలిగి ఉంటారు. అంతేకాకుండా ఇతరులకు మార్గదర్శకంగా ఉంటారు. సంపాదన విషయంలో వీరిది అదృష్టం అనే చెప్పవచ్చు. అంతేకాకుండా మీరు ఏ రంగంలో ప్రవేశించినా సంపాదన పరంగా లోటు ఉండదు. అలాగే మీరు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం వంటి వాటిపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరికి అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు తెలుపు, అలాగే అదృష్టాన్ని తెచ్చే వారం శుక్రవారం. అయితే ఈ రాశి వారి జీవితంలో అదృష్టం ఏ విధంగా ఉంటుంది, అలాగే భగవంతుడు వీరికి ఇచ్చినటువంటి వరాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ రాశి వారికి భగవంతుడు ఇచ్చిన వరమే వీరి యొక్క ఆర్థిక పరిస్థితి. ముఖ్యంగా వీరికి పెద్దల నుండి ఆర్థిక పరిస్థితులు, ఆస్తులు సంక్రమిస్తాయి. అలాగే వీరి చేతుల్లో ఎప్పుడు ధనం ప్రవాహంలా ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవసరానికి డబ్బు చేతికి వస్తుంది. అలాగే వీరికి ధనం అవసరమైనప్పుడు వీరికి కుటుంబ సభ్యుల నుండి, స్నేహితుల నుండి, బంధువుల నుండి, అలాగే మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి స్థాయిలో సహాయం లభిస్తుంది కూడా. అప్పుడు కూడా వీరికి ఆర్థిక పరంగా ఎప్పుడు కూడా ఎటువంటి లోటు ఉండదు. అలాగే వీరు ఖర్చు అధికంగా చేస్తారు. అలాగే ఈ రాశి వారికి విద్యాపరంగా, వ్యాపారపరంగా ఊహించని అదృష్టం ఉంటుంది. వీరు ఏ రంగంలో వ్యాపారం ప్రారంభించినప్పటికీ దినదిన అభివృద్ధిని సాధిస్తారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు. అంతేకాకుండా వీరికి వ్యాపారపరంగా భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారు వ్యాపారపరంగా, వ్యక్తిగతంగా అభివృద్ధి చెందిన వారి కంటే భాగస్వామ్యం పరంగా అభివృద్ధి చెందిన వారు ఎక్కువగా ఉంటారు. వీరికి వ్యాపార పరంగా జీవిత భాగస్వామి నుండి, అలాగే జీవిత భాగస్వామి బంధువుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల నుండి, స్నేహితుల నుండి, బంధువర్గం నుండి వీరికి వ్యాపార పరంగా ఎంతో సహకారం లభిస్తుంది. ముఖ్యంగా పెట్టుబడి విషయంలో మీరు ఎప్పుడూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు.
అదేవిధంగా వీరు ప్రారంభించిన ప్రతి వ్యాపారంలోనూ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు. అలాగే ఈ రాశి వారు వృత్తిపరంగా, కెరియర్ పరంగా చాలా అభివృద్ధిని కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరికి అదృష్టం ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఆశించినటువంటి ఉద్యోగాలను సాధించగలుగుతారు. అలాగే విదేశాల్లో ఉద్యోగం చేయడానికి ప్రయత్నించేవారు సులభంగా వారి ప్రయత్నాలు సఫలం చేసుకుంటారు. అలాగే వీరికి విద్యాపరంగా నూతన విషయాలను నేర్చుకోవడంలో చాలా ఆసక్తిని చూపిస్తారు. పోటీ పరీక్షల్లో వీరికి అదృష్టం ఆసక్తిని చూపిస్తుంది. అంతేకాకుండా ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది. సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు ప్రయత్నాలు వీరికి సులభంగా సఫలమవుతాయి. అలాగే ఈ రాశిలో జన్మించిన రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ రాశి వారు క్రీడా రంగంలో ప్రవేశించిన, కళారంగంలో ప్రవేశించిన మంచి గుర్తింపుని పొందగలుగుతారు. వారి యొక్క వ్యక్తిగత జాతకాల ప్రభావం వల్ల వీరు ఏవైనా ఇబ్బందులు కలిగి ఉండాలేమో కానీ ఈ రాశిలో జన్మించిన వారికి ఎక్కువ శాతం అదృష్టం అనేది వీరి వెంటే ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఎక్కువ శాతం ప్రేమ వివాహాలను చేసుకుంటారు. అదేవిధంగా ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందుతారు. అంతేకాకుండా జీవిత భాగస్వామి నుంచి వీరికి ఆర్థికంగా సహాయం లభిస్తుంది. అలాగే వీరికి కుటుంబం నుంచి, కుటుంబ సభ్యుల నుంచి ఎప్పుడూ కూడా మంచి మద్దతు లభిస్తుంది. అంతేకాకుండా మీరు ఎప్పుడూ కుటుంబ సభ్యులతో విలాసవంతంగా జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతున్నారు. అలాగే వీరు ఎక్కువగా కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనం, తీర్థయాత్రలు వంటివి చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నప్పటికీ వీరికి అదృష్టం అనేది ఎప్పుడూ వెంటే ఉంటుంది. అంతేకాకుండా వీరికి ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదురు కావు. అయితే కొన్ని సమయాల్లో వీరికి శారీరక శ్రమ, అలాగే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అలాగే వీరికి ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే వీరికి నచ్చినటువంటి అనారోగ్య సమస్యలన్నింటినీ కూడా వీరు అంతగా బాధించవు. అయితే ఈ రాశి వారికి ఉన్నటువంటి కోపం, మొండితనం వంటి వాటి వల్ల అప్పుడప్పుడు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మీరు అనవసరంగా ఇతరులకు హామీలు ఉంటారు. ఇలా ఉండటం వల్ల వీరికి లేనిపోని ఆర్థిక సమస్యలు వస్తాయి. అలాగే వీరు ఇతరుల మాటలను అస్సలు లెక్క చెయ్యరు. కొన్ని సందర్భాల్లో అనుభవజ్ఞుల సలహాలను పాటించడం వల్ల వీరికి చాలా మంచి జరుగుతుంది. అయితే వీరు చాలా విషయాల్లో వీరు తీసుకున్న నిర్ణయాలను మాత్రమే పాటిస్తారు. ఇతరుల నిర్ణయాలకు గౌరవాన్ని ఇవ్వరు. కాబట్టి కొన్ని పరిస్థితుల్లో ఇబ్బందుల పాలవుతారు. అలాగే వీరు ఎవరినైనా ప్రేమిస్తే ఎదుటి వారి నుండి కూడా అదే స్థాయిలో ప్రేమను ఆశిస్తారు. దీనివల్ల కూడా వీరు మానసికంగా ఒత్తిడి, ఆందోళనకు గురవుతారు. అలాగే వీరు కుటుంబాన్ని, బంధువులని అమితంగా ప్రేమిస్తారు. వారికి ఎటువంటి కష్టం వచ్చినా కూడా వారికే కష్టం వచ్చినట్టు చింతిస్తారు. దీనివల్ల కూడా వీరికి అనవసరమైనటువంటి ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు కొన్ని సందర్భాల్లో వారికి ఉన్నటువంటి కోపం, మొండితనం వంటివి తగ్గించుకోవడం వల్ల జీవితంలో మరింత అభివృద్ధిని సాధించగలుగుతారు. అలాగే ఎదుటి వారి అభిప్రాయాలకు గౌరవించడం, అనుభవజ్ఞుల సలహాలను పాటించడం, పెద్దలను గౌరవించడం వంటివి కూడా మీరు పాటించాలి. అలాగే మీరు జీవితంలో ఆశించిన ఫలితాలను సాధించడానికి పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం. వీరు ప్రతి అమావాస్య తిథి రోజున బ్రాహ్మణునికి భోజనం పెట్టాలి. అలాగే మంగళవారం రోజున ముత్తైదుకు తాంబూలాన్ని ఇవ్వాలి. అలాగే ఈ రాశి వారు ప్రతి మంగళవారం ఉపవాస నియమాన్ని పాటించాలి. అలాగే శనివారం రోజున నవగ్రహాలకు తైలాభిషేకం, నువ్వులు, బెల్లం తీసుకొని ఇవ్వాలి. ఈ విధమైనటువంటి పరిహారాలను పాటించడం ద్వారా వీరి జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. సో చూస్తారు కదండి, ఈ రాశి వారిని అదృష్టం ఏ విధంగా వరించనుంది, అలాగే వీరికి భగవంతుడు ఇచ్చిన వరాలు ఏమిటి అనే విషయాలతో పాటుగా ఈ రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలను సాధించడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మీనరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. కానీ ఎంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.